సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. Unpredictable. ముందుగా మొదటిది, బన్నీ సహా మొత్తం 12 మందిపై క్రిమినల్ కేసు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ పుష్ప 2 సినిమా ప్రేక్షకులను, బన్నీ అభిమానులను ఊరూతులు ఊపేస్తున్న సమయంలో హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. పుష్ప 2 టీం పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఒకవైపు పుష్ప 2 టీం విజయానందంలో మునిగి ఉన్న సమయంలో పోలీసులు చెప్పిన న్యూస్ సంచలనంగా మారింది. బన్నీ సహా మొత్తం 12 మంది పుష్ప 2 టీం సభ్యులపై కేసులు నమోదులు చేస్తున్నట్లు చిక్కడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాజాగా వెల్లడించారు. మూవీ బెనిఫిట్ షోను బుధవారం రాత్రి పలు థియేటర్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. తొలి షోతోనే సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అయితే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య సినిమా హాల్లో ప్రదర్శించిన ఈ బెనిఫిట్ షోకు బన్నీ సహా పుష్ప 2 టీం నుంచి 12 మంది హాజరయ్యారు. వీరిలో అసిస్టెంట్ కెమెరామెన్ సహా పలువురు ఉన్నారు. అయితే బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట్లో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నాడు. అయితే పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బన్నీ సినిమా హాల్ వద్దకు వచ్చారని, అందుకే క్రౌడ్ పెరిగిపోయిందని, తోపులాటకు దారితీసిందని పేర్కొంటున్నారు. పుష్ప 2 టీంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశామని సిఐ చెప్పుకొచ్చారు. ఇది అత్యంత బాధ్యతారహితమని సిఐ వ్యాఖ్యానించారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడం సెలబ్రిటీల బాధ్యతగా చెప్పారు. కానీ బన్నీ, ఆయన టీం మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని, దీనివల్లే తోపులాట జరిగిందన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే మరింత మంది పోలీసులు మోహరించి అభిమానులను కట్టడి చేసేవారమని అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్ప్రైజ్ విజిట్ చేసి అభిమానుల తోపులాటకు దిగేందుకు పుష్ప 2 టీం కారణమయ్యారని తెలిపారు. మహిళ మృతి విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. అయినప్పటికీ స్పాట్ లో ఉన్న పోలీసులను కూడా విచారిస్తున్నట్లుగా తెలిపారు. బాధ్యతారహితంగా వ్యవహరించి మహిళా మృతికి కారణమైన పుష్ప 2 టీంపై ఉన్నతాధికారులు సూచనల మేరకు ప్రాథమికంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామన్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సూపర్ కూల్ లుక్స్ తో రామ్ పోతినేని 22 ఫస్ట్ లుక్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ తో ఈ ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో రామ్ కమ్ బ్యాక్ కోసం ఇప్పుడు తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తాను తన కెరియర్ 22వ సినిమా దర్శకుడు మహేష్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టితో సాలిడ్ డెబ్యూ అందుకున్న ఈ యువ దర్శకుడు కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మరి దీని నుంచి రామ్ పై లేటెస్ట్ గా ఒక సూపర్ కూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సాగర్ అనే పాత్రలో నటిస్తుండగా ఓ సైకిల్, దానితో ఒక సింపుల్ లుక్ లో రామ్ జోవియల్ గా కనిపించాడు. మరి ఈ సాగర్ మీలో ఒకడు అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అక్కడ సాలిడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. Unpredictable. స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో
క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రామచ్చా మచ్చా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఇక అంతకు ముందు రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాట వినడం కంటే చూడడానికి విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన థర్డ్ సింగిల్ మెలోడీ సాంగ్ కూడా అద్భుతంగా ఉందని కితాబు అందుకుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఇక దగ్గరికి వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఆల్రెడీ బయట దేశాల్లో ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు కాగా యూకే మార్కెట్ లో అయితే గేమ్ చేంజర్ సాలిడ్ స్టార్ట్ తో మొదలైనట్లుగా తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ టికెట్స్ సేల్ లో జస్ట్ కొద్దిసేపట్లోనే 1500+ టికెట్స్ అమ్ముడుపోయాయని సాలిడ్ స్టార్టింగ్ ను అందుకున్నట్లుగా తెలుస్తుంది. దీనితో గేమ్ చేంజర్ సినిమాతో చరణ్ ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ తో అక్కడ మంచి నెంబర్ పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. Unpredictable. చూస్తున్నారు కదా, మరి ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.